గ్రీవెన్స్ అర్జీలు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా అధికారులు పనిచేయాలి అని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశించారు. గుడ్లూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 31 శాఖల అధికారులకు గాను 8 మంది మాత్రమే హాజరు కావడంపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి తప్పనిసరిగా గ్రీవెన్స్ కు హాజరు కావాలన్నారు. శాఖల వారీగా గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న అర్జీలను నాగేశ్వరరావు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యాలయానికి వచ్చిన అర్జీదారులను ప్రత్యేకంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చాయన్నారు. ప్రభుత్వం వాటి పరిష్కారంపై దృష్టి పెట్టిందని, అధికారులు బాధ్యతగా పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలి అని సూచించారు. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అది ఎన్బిఎం లాగిన్ లో చేయాలంట తహసీల్దార్ క్లియరెన్స్. మనకి అది యూజర్ నేమ్ పాస్వర్డ్ లాక్ అయిపోయినాయి అంట. ఎందుకు లాక్ అయినాయి? అవి నడమ తహసీల్దార్లు వాడలేదు కదా సార్, వాడకపోయినకి లాక్ అయిపోయింది. అది తీయాలంటే మన జిల్లా ఈడిఎం వల్ల కూడా కాదు, స్టేట్ హెడ్తో అని చెప్పి మాట్లాడాలని చెప్పారంట. సార్ నేను కనుక్కొని వాళ్ళు క్లియర్ చేపిస్తాను అంటున్నారు సార్. తహసీల్దార్ గారికి చెప్పాను సార్. మా నెంబర్ తీసుకోండి, ఈరోజు రేపు కూడా టైం ఏంటి, ఇవ్వకపోతే నా దగ్గరకు నాకు ఫోన్ చేయి, సరేనా? ఆ నెంబర్ తీసుకో, నేను ఫోన్ చేసేది. దాంట్లో అసైన్మెంట్ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలు ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన, ఈ రీసర్వే వలన ప్రతి గ్రామంలో కూడా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువైపోయినాయి. దాన్ని పరిష్కార దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సంబంధిత ఎంఆర్ఓ గారి కంట్రోల్లోనే ఈ కరెక్షన్స్ అన్నీ కూడా చేయాలి, రైతుల్ని ఎక్కడా కూడా ఇబ్బందికి గురి కాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ గ్రౌండ్లో ఇంకా అవి త్వరితగతిన రైతులు ఇంకా కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మా కార్యాలయం దృష్టికి, మా దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఈ గ్రీవెన్స్ గుడ్లూరు మండలానికి రావడం జరిగింది. అధికారులు కూడా ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో రైతులకు సేవ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారో, అదేవిధంగా మీరు కూడా అధికారులు కూడా అదే ఆలోచనతో రైతుల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వాళ్ళకి సరైన సేవ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా రైతులు ఇబ్బందికి గురి కాకుండా రైతులకి ప్రభుత్వ సేవలు అందే విధంగా నా ప్రయత్నం, నా కష్టం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు తెలియజేసుకుంటూ, అలాగే అధికారులు కూడా ఒకరి మీద ఒకటి దాటవేత దూరంలో కాకుండా ఒక గ్రీవెన్స్ వస్తే కంపల్సరీగా దాన్ని క్లియర్ చేయాలి. ఏదన్నా అంటే కోర్టు కేసులు ఉన్నాయి పక్కన పెట్టి రిమైనింగ్ కూడా ఆఫీసుల చుట్టూ తిప్పకుండా వాటిని క్లియర్ చేయాలని చెప్పి అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా సత్ఫలితాలు వచ్చే విధంగా అధికారులు మేము అందరం కలిసి ముందుకు తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అన్ని బాగున్నాయని కాగితాలు ఇచ్చారు. చేస్తాం, ఆఫ్ చేస్తాం, రోజు చెప్తున్నాం. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? దాన్ని అసైన్మెంట్ ఆన్లైన్ ఇస్తా సార్. ఏ ఊరు మీది? అమౌంట్ పడతా. అది ఇప్పటి నుంచో ఇవన్నీ కాగితాలన్నీ పొరపాటు ఉండని చెప్పారు వాళ్ళు. ఆన్లైన్లో ఇటువంటి రోజు. నీకు అసైన్మెంట్ పట్టా ఉందా? ఏది పట్టా? ఏది పట్టా? దాంట్లో ఆన్లైన్లో ఉంది సార్. ఆన్లైన్లో అది కాదు కదా, ఇప్పుడు ఇక్కడ అసైన్మెంట్ అని రాశారు. నీకు ఎట్లా వచ్చింది అది? అది మా